క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. గట్కేసర్ సర్కిల్ పరిధిలోని గట్కేసర్ డివిజన్ నారాయణ ఫంక్షన్ హాల్లో ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈద్గా తోఫా రంజాన్ కానుకలను పంపిణీ చేసిన కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గట్కేసర్ సర్కిల్ గట్కేసర్ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన కుటుంబాలకు రంజాన్ కానుకల్ని తోటకూర వజ్రేష్ యాదవ్ అందించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గంలోని బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్, మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే सबको सलाम अलैकुम, सबको ईद मुबारक. सबको अच्छा रहेगा, अपने अम्मावादी रहना बोलिए सोचते इसलिए सबके वास्ते सोचे लोग अच्छे कपड़े दिए 10 साल से उनके कहीं कपड़े कोई भी नहीं दिए, उनका भी खबर को लाइए. आप आगे को आगे नहीं छू कहीं कपड़े दिए तो उनका कपड़े कैसा देते सकते हो, गरीब वाले वैसा पहना होते, सबको ऐसे कपड़े आना होते, सब चीज बना लेना होते. ఎవరైతే లేరో వాళ్ళకి మంచి అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. అంటే అవుట్ చేసేటువంటి ఇచ్చిన దాంతో పాటు గరీబులను సెలెక్ట్ చేసుకొని ఈ రోజు 250 మందికి ఇవ్వడం జరిగింది. ఈ 250 మందితో పాటు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ రంజాన్ తోఫా అనేది, ఈ మెత్తల తోఫా అనేది చూస్తే చాలా కాస్ట్లీగా ఇది మన ఖర్చుకునేటట్టు తయారు చేయడం జరిగింది. గతంలో కూడా కొన్ని సారీస్ ఇవ్వడం జరిగింది రంజాన్ కానీ, అలాగే తక్కువ పనిగా కానీ ఆ సారీస్ కి ఈ సారీస్ లో చాలా ఆసన ఉంటుంది. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి సార్ గారు ఆలోచన ఏంటి అంటే పేదవాళ్లకు లేటైనా ఏ వస్తువులు ఇచ్చినా ఏది ఇచ్చినా చాలా బాగుండాలనే ఉద్దేశంతో ఈ తోఫా అనేది ఇలా మంచి సృష్టి కింద రోజుగా ఉండి ఆ భగవంతుడి 30 రోజులు వేరుగా ఉంటాం. అలా ఉన్నప్పుడు వేరుగా మరి మీరందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, మనం బాగుండాలని, మన ప్రాంతం బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థించాల్సిన కోరుతూ ఇప్పుడు మేము ఒక్కొక్కరు వచ్చి ఇది తీసుకొని పోవాల్సిన ఇటీవల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మీ అందరికీ మైనార్టీలు ముఖ్యంగా మైనార్టీకి ఎవరేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడే ముఖ్యంగా ఇందిరాగాంధీ నెహ్రూ మొదలు పెడితే ఎవరైనా మైనార్టీ ముస్లింలకు నిర్వహించే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. అది ఇందిరాగాంధీ కుటుంబానికి ఉండదు. ఈరోజు सोचो कांग्रेस पार्टी ही जो वाहिद एक पार्टी है, गरीबों को साथ देने वाली पार्टी है. ये हर चीज में साथ देने वाली है, रोटी, कपड़ा, मकान, ऐसे कई चीजों के काम आने वाली पार्टी है. ये आज राशन कार्ड देते हैं, 10 साल से राशन कार्ड दिए, बारीक चावल दे रहे, आजकल करंट फ्री दे रहे, आप लोग बस फ्री है. ये सब सोचो, आजकल सोच के कांग्रेस पार्टी का है. लिहाज करो, आने वाले इलेक्शनों में कांग्रेस पार्टी को वोट डालो. मलकानगिरी डिस्ट्रिक्ट प्रेसिडेंट वज्रेश यादव साहब, टीका प्रेसिडेंट महेश साहब और मंच पे मौजूद सभी को, और यहाँ पे तस्वीर फरमा इजहार मेरे प्रधानमंत्री, मेरी माँ और बहनें सभी को तहे से इस्तेमाल करता हूँ और सलाम करता हूँ और ईद मुबारक देता हूँ. आज तेलंगाना सरकार का बहुत बहुत शुक्रिया अदा करते हैं रेवंत रेड्डी साहब का.
आज वो कल इफ्तार की पार्टी दीजिए और उसके बाद आज गरीबों की जानिब से गरीबों जो गरीबा है जो कपड़े नहीं खरीद सकते जो नहीं खरीद सकते उनके लिए जो बेवा మన గట్కేశ్వర డివిజన్ 6వ ఇక్కడికి గౌరవమైన మన వజ్రేశ్వర డిసిసి అధ్యక్షుడు వజ్రేశ్వర రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రంజాన్ సందర్భంగా ఈ తోఫా ఇవ్వడానికి అన్న ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా గౌరవనీయులైన మా బీజార్ అధ్యక్షుడు మహేశ్వర గారు, అలాగే గౌరవనీయులైన మున్సిపల్ మార్కెట్ కౌన్సిలర్ గారు, అలాగే గౌరవనీయులైన అధ్యక్షుడు ముత్యాలరావు గారు, అలాగే జనరల్ సెక్రటరీ గారు, అలాగే గౌరవనీయులైన ఫైనాన్స్ అధ్యక్షుడు గారు, అలాగే మా అన్నగారి గారు కూడా స్టేజ్పై రావాల్సిందిగా, అలాగే ఇక్కడికి వచ్చిన డిసిసి కార్యదర్శి అనిల్ గారు, అలాగే కౌన్సిలర్లు రమణ గారు, మనతో పాటు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఒక్క ప్రభాకర్ గారు, సీనియర్ నాయకులు అమర్ గారు అందరూ స్టేజ్ పై రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజులో రేపటి నుంచి వాళ్ళ ప్రజగా ఉన్నారు కాబట్టి ఈ రోజు అందరూ కూడా మనము ఈ రోజు కోపం పెట్టుకోవడం జరిగింది. మన గట్కేశ్వర మున్సిపాలిటీ 250 రావడం జరిగింది. దాంట్లో డివిజన్ కింద మనం ఏం చేశామంటే ఈ వారం రోజుల నుంచి చిన్న ప్రాబ్లం ఉండే కాబట్టి మన బాలగారికి ఒక 130 ఈ గేట్ సైడ్ 110 డిక్లేర్ చేసి చిన్న మధ్యాహ్నం తర్వాత అందరికీ పేదవారికి ఇవ్వాలనే ఉద్దేశం 250 ఈద్ ముబారక్ ఏవైతే కిట్లు ఉన్నాయో అవి రావడం జరిగింది. అవన్నీ నేను, మా మహేష్ గౌడ్, అదేవిధంగా మాజీ చైర్మన్ పావని జంగయ్య యాదవ్ గారు, పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారు, బొక్క ప్రభాకర్ గారు, అదేవిధంగా మా ఫహీం గారు, మిగతా సోదరులందరం కలిసి ఇచ్చినాం. మా ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఇస్తా ఉన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక డివిజన్ కు ఇఫ్తార్ కోసం 1,00,000 రూపాయలు, దీనికి దాదాపు 7.5 లక్షలు, దాదాపు 8.5 లక్షలతోని బ్రహ్మాండంగా కిట్లు ఇస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ముస్లిం సోదరిమణులు ఉన్నారో సోదరులకు సోదరిమణులకు ఒక 30 రోజులు వాళ్ళు దీక్ష ఉండి వాళ్ళ కుటుంబం బాగుండాలి, కుటుంబంతో పాటు గట్కేశ్వర వాసనలో బాగుండాలని కోరుతా ఉన్నాం.